యాగము స్తుతి యాగము అర్పించువాడు ఎవరిని మహిమపరుస్తున్నాడు? నీ సింహాసనం వేస్తున్నాడు చూడు, సింహాసనం వేసుకుని కూర్చున్నాడు చూడు. ఎవరైనా సర్వశక్తిమంతుడు, ఎవరైనా ఎల్ షదాయ్, యెహోవా రాఫా, ఎబెనేజరే, ఇంకా యెహోవా నిస్సి, ఇంకా చెప్పండి యేసు నామాలు చెప్పండి. యెహోవా షాలోమ్, ఇంకా యెహోవా షమ్మా, ఇంకా యెహోవా నిస్సి, ఇంకా యెహోవా ఈరే. అబ్బబ్బబ్బా, ఇగో ఈ మొత్తం కలగలుపుకొని ఇక్కడ కూర్చున్నాడు కృపా సింహాసనం కూర్చున్నప్పుడు. నువ్వు వ్యాధితో ఉన్నావు అనుకో, యెహోవా రాఫాగా నిన్ను టచ్ చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? యెహోవా రాఫా అంటే ఏం చెప్పారు? రాఫా అంటే అర్థం ఏంటి? స్వస్థపరిచేవాడు నిన్ను. లేదా నీకు సహాయం కావాలనుకో, యెహోవా ఎబెనేజర్ ఇక్కడ కూర్చున్నాడు, జ్ఞాపకం చేసుకుని స్తుతించాలి. ఏం స్తుతించాలి? ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నువ్వు ఫస్ట్. యెహోవా నీకు ఏ కావాలి? ఏ నామంలో ఉన్న శక్తి నీకు కావాలా? యెహోవా రాఫాగా నేను టచ్ చేయాలా? యెహోవా ఎబెనేజర్గా నేను టచ్ చేయాలా? యెహోవా నిస్సిగా నీకు ఆయన కొండగా నిలబడాలా? నీకు ఏ ధైర్యం లేకుండా నువ్వు ఉన్నావా? నువ్వు అప్పుడు ఏం చేయాలి? ఈ నామాన్ని తలుచుకుని యెహోవా రాఫా నీకు స్తోత్రం, యెహోవా నిస్సి నీకు స్తోత్రం, స్తోత్రం 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 అంటూ ఉంటారు. నాకు అది నచ్చదు, నాకు ఆ పదం అసలు. ఎవరికి స్తోత్రం? ఎవరికి స్తోత్రం అబ్బా? ఆ నామాన్ని తలుచుకుని స్తోత్రం చెప్పాలి. ఏం చేయాలా? ఆ నామాన్ని మనం టచ్ చేయాలా? ఆ నామాన్ని టచ్ చేయకుండా స్తోత్రం 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 అన్న వరకు ఎవరికి స్తోత్రం ఇది? మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఓకేనా? ఏం చేయాలి ఇప్పుడు మీరు? ఈ స్తుతుల మీద ఆశీనుడు వచ్చినటువంటి ఈ దేవునిలో ఉన్నటువంటి నామాన్ని నువ్వు తెలుసుకుని నువ్వు ఎప్పుడైతే స్తుతించడం ప్రారంభిస్తావో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఒకసారి ముందుకు వెళ్ళండి. ఒకసారి స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచుతున్నాడంట. హల్లెలూయా. అబ్బాయి మీకు అర్థమవుతుందా? మీకు మైండ్కి ఎక్కిందా? బుర్ర ఈ మాట మీకు ఎక్కిందా? ఏం చేయాలన్నా? స్తుతియాగం అర్పించేవాడు ఎవరిని మహిమపరుస్తున్నాడు? నువ్వు స్తుతిస్తుంటే నువ్వు స్తుతిస్తుంటే నీ దేవునికి మహిమ కలుగుతుందంట. అర్థం కాలేదా నా మాట? నువ్వు స్తుతిస్తుంటే నీ దేవునికి మహిమ కలుగుతుందంట. అఖిల్ అంటే నీ స్తుతి నేను కోరుతున్నాడా కోరతలేదా? కోరతలేదా? అమ్మో బాబోయ్, నేను స్తుతిస్తుంటే ఆయనకు మహిమ కలగటం ఏంటి? ఆయన మహిమ ప్రభావంతో మనల్ని అలంకరిస్తే మళ్ళీ ఆ మహిమను నువ్వు స్తుతించినప్పుడు ఆయన ఏంటది నీకు ఆయనకి ఏం కలుగుతుందట? మహిమ కలుగుతుందంట. ఆయన్ని హానర్ చేస్తున్నావు, ఆయనకి ఇంకా మహిమ గ్లోరీ ఎక్కువ అవుతుందంట ఆయనకి. నేను వానికి దేవుని రక్షణను కనపరుచున్నట్లు. హల్లెలూయా. ఏం చేస్తున్నానా? నేను వానికి దేవుని అంటే నా రక్షణను అతనికి నేను ఇవ్వటానికి ఒక మార్గం అనేది సరళం అవుతుందంట నువ్వు స్తుతించినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? అరే మీకు అర్థమవుతుందా? ఏం జరుగుతుంది? నువ్వు స్తుతించినప్పుడు ఏం జరుగుతుంది? దేవునికి ఏం జరుగుతుంది? మహిమ కలుగుతుంది. నువ్వు స్తుతించకుండా ఆగిపోయావు అనుకో, ఆ మహిమ ఏమైపోయినట్టు? ఎవరికి ఇస్తున్నావు మహిమ నువ్వు? ఆ తర్వాత ఏం జరుగుతుందంటే నీ కొరకు ఏమవుతుంది? ఒక శాల్వేషన్ అనేది నీకు ఒక మార్గము సరళము చేయబడుతుందంట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఎంతమందికి మార్గాలు కావాలి? రక్షణ ఎంతమందికి కావాలి ఇక్కడ? అంటే రక్షణ అంటే యేసుని నమ్ముకునే రక్షణ ఒకటే కాదు. నీకు ఏ కోణంలో నీకు సేఫ్ కావాలో, సెక్యూరిటీ కావాలో ఆ కోణంలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తావో ఆ రక్షణ మార్గం అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది? స్తుతి ద్వారా ఓపెన్ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి స్తుతిలో. అందుకని దేవుని ఎప్పుడు స్తుతించాలి, ఎక్కువ స్తుతించాలని చెప్పి స్తుతి స్తోత్రం 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 ఒక గంట నా చెప్పు ముగించేవానికి ఏ నామములో స్తోత్రం అన్నావు అనుకో, సున్నమే అంత. ఎలా స్తుతించాలి? ఆయన నామాన్ని పైకెత్తాలి. ఏం చేయాలా? యెహోవా రాఫా నీకు స్తోత్రం, యెహోవా నిస్సి నీకు స్తోత్రం, యెహోవా ఎబెనేజరే. ఎబెనేజర్ అంటే అర్థం ఏంటి? ఎబెనేజర్ అంటే అర్థం ఏంటమ్మా? జెర్మియా, ఎబెనేజర్ అంటే అర్థం ఏంటి? ఎబెనేజర్ అంటే నా సహాయకుడు అని అర్థం. ఏంటది? ఎబెనేజర్ అనగా నా సహాయకుడు.